స్టాఫ్ సెలక్షన్ నుంచి ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు షెన్ను జాబ్స్ అడ్డా. సైన్ ఇన్ యాజ్ షెన్ను. ముందుగా చూసుకుంటే మన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి March 4th, 2024 నుంచి 28th March 2024 వరకు అయితే మనకి యాక్టివ్గా అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 29th March 2024. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి 9th, 10th అండ్ 13th May 2024 అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ పే స్కేల్ వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి కూడా 35,400 నుంచి 1,12,400 అయితే ఉంటుంది. మీ యొక్క టెంటేటివ్ వేకెన్సీస్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో మీకు వేకెన్సీస్ అనేది ఎప్పుడైనా పెరగచ్చు, తగ్గచ్చు. ఇక్కడ మీ యొక్క కేటగిరీని బట్టి మీకు ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడైతే మీకు అయితే ఇస్తారు. సో మొత్తం అయితే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. అలాగే ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ జీడీ వచ్చేసరికి దీంట్లో మనకి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసరికి ఇందులో 401 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలి. 2 August 1999 నుంచి 1 August 2024 వరకు అయితే మనకి ఎలిజిబుల్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి 5 years ఎక్స్టెన్షన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. అది ఏ ఇయర్ అయినా పర్లేదు. హౌ టు అప్లై అనేది మనకి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసరికి దీంట్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 200 మార్క్స్. 2 hours టైం అయితే మనకి ఇస్తారు. పేపర్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ అయితే ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి. దీనికి కూడా 2 hours అయితే ఇస్తారు. 2 పేపర్లకి మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 అంటే 1/4 అయితే మనకి కట్ ఆఫ్ అయితే అదే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్కి 10 మార్క్స్ వస్తాయి, ఎన్సీసీ బి సర్టిఫికేట్కి 6 మార్క్స్ వస్తాయి, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్కి 4 మార్క్స్ అయితే మీకు యాడ్ అయితే అవుతాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి మేల్స్కి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్గా. ఎక్స్పెండ్ చేస్తే 8 + 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి. హిలేరియస్ వాళ్ళకి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెండ్ చేస్తే +5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెండ్ అయితే అవ్వాలి. అలాగే ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 162.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. అన్ఎక్స్పెండ్గా 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పెండ్ చేస్తే 82 సెంటీమీటర్స్ అయితే మనకైతే రావాలి. దీంతోపాటు వెయిట్ వచ్చేసరికి మనకి అయితే ఏం మెన్షన్ అయితే చేయలేదు. మేల్స్కి రన్నింగ్ వచ్చేసరికి 100 మీటర్స్ రేస్ ఇన్ 16 seconds అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. అలాగే 1.6 kilometers రేస్ వచ్చేసరికి 6.5 minutes మనం కంప్లీట్ అయితే చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 3.65 meters ఇన్ 3 chances అయితే మనం దూకాల్సి అయితే ఉంటుంది. అలాగే హై జంప్ వచ్చేసరికి 1.2 meters ఇన్ 3 chances అయితే మనం దూకాల్సి అయితే వస్తుంది. ఫీమేల్ షార్ట్ పుట్ వచ్చేసరికి 16 lbs అయితే ఉంటుంది. 4.5 meters ఇన్ 3 chances అయితే మనం త్రో అయితే చేయాల్సి వస్తుంది. ఫర్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ 100 meters రేస్ వచ్చేసరికి 18 seconds అయితే మనం రన్ చేయాలి. అలాగే 1800 meters రేస్ వచ్చేసరికి 4 minutes అయితే మనం రన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసరికి 2.7 meters ఇన్ 3 chances. అలాగే హై జంప్ వచ్చేసరికి 0.9 meters ఇన్ 3 chances అయితే మనం దూకాల్సి అయితే ఉంటుంది.